హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ ఫ్రైడే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే దేవుని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లలకు హాలిడే అంట. రేపు స్కూల్లో యానివర్సరీ ఉంది. ఈరోజు రేపు డ్యాన్స్ వేసే వాళ్ళకు ప్రాక్టీస్ చేపిస్తారని హాలిడే పెట్టిల్లంట. వాళ్ళకి హాలిడే ఉన్నదని నేనైతే 6:30కి లేచి మొదలు వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన. 4 days అవుతుంది బట్టలు పిండక. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి బియ్యం కడిగేసి ఇడ్లీ పిండి ఉండే కొంచెం, ఆ ఇడ్లీ అయితే వేసి పెడుతున్నాను. ఒక సైడు రైస్ పెట్టిన, ఒక సైడు ఇడ్లీ పెట్టిన. ఎందుకంటే ఈరోజు వర్క్ బాగున్నది, ఇంట్లో పని. బట్టలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి బట్టలు. బండలు తుడుచుకోవాలి, ఫ్రైడే కదా. ఇంకా ఇల్లు కూడా ఊడలేదు. ఈ వంట పని అయినాక ఇల్లు ఊడ్చుకొని బట్టలు అయితే జాడించుకొని ఇల్లు అయితే క్లీన్ చేయాలి. ఫస్ట్ వంట పని తినిందంటే మనం బయట పని చేసుకోవచ్చు మెల్లిగా. పిల్లలు వేసినాక ఆకలి అంటారు, అందుకనే ఇడ్లీ అయితే వేస్తున్నాను. రైస్ కూడా వండి పెడుతున్నాను. ఇక బట్టలు పిండినాక మెల్లగా కూర ఏదైనా వండాలి. అదొక చిన్న మాట. దేవుడు అన్నాడు, నీ హృదయం నాకు ఇవ్వు, నీకు ఇంపైన కార్యాలు చేస్తాను, స్వస్థత కలిగిస్తాను. మనం మనసులో కాదు హృదయం ఇచ్చే, దేవునికి ఇస్తే దేవుడే అన్ని కలిగిస్తాడు.